వెల్కమ్ టు మహేష్ కిచెన్. గరిజలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వీటి కోసం నేను ఇక్కడ 2 కప్స్ కొబ్బరి పొడి, 1 కప్ సూజీ రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ 2 కప్స్ కొబ్బరి పొడిని అలాగే సూజీ రవ్వని అందులో వేసుకోవాలండి. వీటి కోసం నేను ఇక్కడ 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. మనం కొబ్బరి ఎంత తీసుకుంటామో షుగర్ అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 5 లేదా 6 ఇలాచీలను తీసుకొని కచ్చాపక్కగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా కలుపుకోవాలి. ఈ గరిజల ప్రిపరేషన్ కోసం నేను మైదా పిండిని యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా పూరి పిండిలాగా కలుపుకొని తీసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో గరిజలు చేయడానికి గరిజల చెక్క ఈ విధంగా ఉంటుందండి. మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరీలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు గరిజల చెక్క ఎడ్జెస్కి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా చేసుకున్న పూరీలను ఆ చెక్కపై వేసి మనం రెడీగా పెట్టుకున్న మిశ్రమాన్ని మధ్యలో వేస్తూ ఇలా నిదానంగా క్లోజ్ చేసి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా పిండి బయటికి వస్తుంది, దాన్ని అంతా తీసేసేయాలి. సో మరోసారి గట్టిగా ప్రెస్ చేసుకొని నిదానంగా ఓపెన్ చేసి ఈ విధంగా గరిజల షేప్ వస్తుందండి. సో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తూ 2 వైపులా కాల్చుకోవాలండి. ఇక్కడ గరిజల ఫిల్లింగ్ కోసం నేను కొబ్బరి, షుగరు వాడాను కదండి. అదేవిధంగా నువ్వులు, పల్లీలు, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు 2 వైపులా మరలించుకుంటూ కాల్చుకోవాలండి. సో ఈ విధంగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రంగు వచ్చేంత వరకు కాల్చుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. సో టేస్టీ గరిజలు రెడీ అయిపోయాయి. మీకు నా ప్రిపరేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.